రేవంత్ రెడ్డి గారు ఖాయా పియా కుచ్ నహీ పోడా చేయానా అన్నట్లుగా సారు ముఖ్యమంత్రి కాగానే మెట్రో రైలును విధ్వంసం చేసేటువంటి ఒక పరిస్థితులు ఎట్లా చేసిండ్రో మీ అందరికీ తెలుసు. మహాలక్ష్మి పథకం వల్లనో లేకపోతే కొత్తగా ప్రభుత్వం మారిన తర్వాత మెట్రో రైల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గింది అని చెప్పని సరి అయినటువంటి ఒక వ్యాపారం జరగట్లేదు అన్నటువంటి ఒక మాట ఒక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఒక కంపెనీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ అలవోకగా ఒక మాట అంటే దానికి రాజకీయాన్ని ఆపాదించి బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి అన్న కనీస సోయి లేకుండా ఆధిపత్య అహంకారంతో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఐ థింక్ సో ఇన్ ఢిల్లీ రాహుల్ కన్వల్ అని చెప్పని ఇండియా టుడేలో ఒక ఫేమస్ జర్నలిస్ట్ ఆయన సమక్షంలో కూర్చొని ఐ ఆర్డర్డ్ మై పోలీస్ టు అరెస్ట్ సిఎఫ్ఓ ఇంటర్నేషనల్ కంపెనీ ఎల్ఎన్టీ అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి ఒక ప్రామాణికత కలిగినటువంటి నిర్మాణాలకు భారతదేశ ప్రగతికి వెన్నుపూసలో నిలబడ్డ ఎల్ఎన్టీ సిఎఫ్ఓను నేను అరెస్ట్ చేయమన్నా అని చెప్పని ఒక చిల్లర మాట ముఖ్యమంత్రి మాట్లాడారు. రాంగనే ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఫ్రమ్ హైటెక్ సిటీ టు ఎయిర్పోర్ట్ రద్దు, శంషాబాద్ రద్దు అని చెప్పిండు. ఇంతకంటే చిల్లర మూర్ఖమైన నిర్ణయం ఇంకోటి ఉండదండి. వరల్డ్ ఓవర్ వేరెవర్ దేర్ ఎగ్జిస్ట్ ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ టు ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ ఎ క్విక్ ట్రాన్స్పోర్ట్, సేఫ్ అండ్ పీస్ఫుల్ ట్రాన్స్పోర్ట్ ఉండాలా అని చెప్పని పారిశ్రామీకరణను ఎంకరేజ్ చేయాలనుకునే మెడకాయ తలకాయ ఉన్నటువంటి వాడెవడైనా ఆలోచించేది అదే. అండ్ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ మిస్టర్ కేటీఆర్ డిడ్. దాన్ని చేస్తే దాన్ని రద్దు చేసి పడేసిండు. ఒకటి, సిఎఫ్ఓని అరెస్ట్ చేస్తా అని బెదిరించిండు. రెండు, మెట్రో రైలును శంషాబాద్ వరకు ఉన్న మెట్రో రైలును రద్దు చేసిండు. మూడవది, ఈయన ఉప్పల్ నుండి నేను ఆయన ఫ్యూచర్ కోసం, ఆయన కుటుంబం ఫ్యూచర్ కోసం నిర్మించుకుంటున్న ఫ్యూచర్ సిటీకి నేను మెట్రో రైలును కట్టుకుంటా అని చెప్పని దానికి నేను కడుతున్నా, ఆ నిర్మాణము ఆ మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా ఎల్ఎన్టీ అని చెప్పని మొత్తానికి అడ్డమైన చర్చలు చేసిండ్రు. లేఖ సారాంశం ఒక్కసారి చదివినట్టయితే పాడిందే పాట లెక్క రాసిండు. ఇంట్లో అంతకుముందు ప్రెస్ నోట్ పెట్టి ప్రెస్లో మాట్లాడిండు కదా, ప్రెస్లో మాట్లాడిన అంశాలనే ఇందులో కూడా లేఖ రాసిండ్రు. ఈ లేఖ అంటే ఎంత బాధ్యత లేని వ్యక్తి, బాలకృష్ణ సినిమాలు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో ప్రభావితమై రాజకీయ నాయకుడైతే ఎట్లుంటాడు అనటానికి రేవంత్ రెడ్డి ఈ లేఖ నిదర్శనం. ఇది దాదాపు 1000 కోట్ల అంటే 15,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్నటువంటి ఒక స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ ప్రాజెక్ట్ ఇది. రోజు 5 లక్షల మంది ప్రజలు ప్రయాణించేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రామాణికత కలిగినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఇది, ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఇది. దీని మీద తెలంగాణ భవిష్యత్తు, హైదరాబాద్ భవిష్యత్తు, హైదరాబాద్కు పెట్టుబడుల భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. చిన్నపిల్లగాలు లేఖలు రాసుకున్నట్టు, లవ్ లెటర్లు రాసినట్టు రాసిండేది. ఇది బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఉట్టిగానే అనలే ఈ మాట, ఇది చూసి అంటున్నాను నేను. ఇఫ్ యూ నీడ్ ఎనీ క్లారిఫికేషన్ రిగార్డింగ్ ద టేక్ ఓవర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అంటే ఎల్ఎన్టీ నుండి రేవంత్ రెడ్డి టేక్ ఓవర్ చేసిన ట్రాన్సాక్షన్ పైన నీకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే ద సైన్డ్ అగ్రిమెంట్, సంతకం చేసిన అగ్రిమెంట్ కానీ, లేదు ప్రపోజ్డ్ ఫేజ్ 2 ఈయన ఫ్యూచర్ సిటీకి కట్టుకుంటా అన్నటువంటి ఒక ఫేజ్ 2 కానీ, ఎక్స్పాన్షన్ కానీ, ఐ వుడ్ బి అవైలబుల్ టు మీట్ యూ పర్సనల్లీ, వ్యక్తిగతంగా నీకు కలవడానికి నేను సిద్ధంగా ఉన్నా, అలాంగ్ విత్ ఆఫీసర్స్ కన్సర్న్ ఎట్ ఎనీ ప్లేస్ అండ్ టైం. బాలకృష్ణ కొడతాడు చూసినరా, ఏదో సినిమా డైలాగ్ ఉంటుందన్న, నాకు సమరసింహారెడ్డి అనుకుంటా కదా, ప్లేస్ నువ్వే చెప్పు, ఏదో టైం నువ్వే చెప్పు, నేను ఎక్కడికంటే అక్కడికి వస్తా అన్నట్టు లేఖ రాసిండు. త్రో దిస్ ఓపెన్ లెటర్, దాసోజు శ్రవణ్ రాస్తాడు ఓపెన్ లెటర్, లేదు ప్రజలు రాస్తారు ఓపెన్ లెటర్లు. ముఖ్యమంత్రి ఓపెన్ లెటర్ రాయటం ఏంటే, డిఓ లెటర్ రాయి, అఫీషియల్ కమ్యూనికేట్ చేయి, లెటర్ నెంబర్ పెట్టి సాక్షాత్తుగా ఇన్వార్డ్ అవుట్వార్డ్ పెట్టి రాయి, లవ్ లెటర్ రా. ఇదేమన్నా కిషన్ రెడ్డి గారికి మీరు రాసేది? అంటే ఎంత కేర్లెస్నెస్, అడ్మినిస్ట్రేటివ్ స్టూపిడిటీ అంటారు ఇది. దేర్ ఆర్ సర్టన్ ప్రోటోకాల్స్. గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనికేట్ చేసినప్పుడు దేర్ ఆర్ సర్టన్ ప్రోటోకాల్స్, దేర్ ఆర్ సర్టన్ స్టాండర్డ్ ప్రాసెసెస్.